అందరికీ నమస్తే అండి. ఒక పెద్ద కేసు దాదాపుగా సంవత్సరం నుంచి సిట్ దర్యాప్తు చేసింది. 3 విడతల్లో ఛార్జ్ షీట్ వేసింది. 3 విడతల్లో కలిపి సుమారుగా 550 పేజీలకు పైగా రిపోర్ట్ ఇచ్చింది. సుమారుగా 950 మందిని విచారించింది. సాక్షులుగా 42 మందిని నిందితులుగా చేర్చింది. ఆల్రెడీ 11 మందిని అరెస్ట్ చేసింది. పెద్ద కేసు 3570 కోట్ల రూపాయల స్కామ్ అని నిర్ధారించింది. ఒకసారి పక్కన చూడండి, వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్లోనే మనం చూడొచ్చు. ఫస్ట్ జూలై నెలలో వేసిన ఛార్జ్ షీట్లో 128వ పేజీలో చాలా స్పష్టంగా చెప్పారు ఏ కేసు నుంచి ఎంతెంత తీసుకున్నారు అనేది. కేసుకి 150 రూపాయల నుంచి కేసుకు 600 రూపాయలు, అంటే ఒక బ్రాండ్ దగ్గర 150, ఒక బ్రాండ్ దగ్గర 300, ఒక బ్రాండ్ దగ్గర 600, అలా కేసు కింద ఎంత తీసుకొని 3570 కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో, కిక్ బ్యాక్స్ రూపంలో వెళ్ళింది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ కిక్ బ్యాక్స్ ఎక్కడికి వెళ్ళాయి అనేది కూడా అదే రిపోర్ట్లో 131వ పేజీలో చెప్పారు. ఈ కిక్ బ్యాక్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాయి అనేది కూడా. సో అందులో మనం చూస్తే చూడండి ఒకసారి 131వ పేజీలో సిట్ రాసిందే నేను చెప్తున్నా. 119వ పాయింట్, ఫ్రమ్ ద ఇన్వెస్టిగేషన్ డన్ సో ఫార్ it is revealed that during the second half of 2019 a meeting of the owners of the distilleries was held by Sajjala Sridhar Reddy A6 at Hotel Park Hyatt, Hyderabad, wherein the owners of distilleries were told to cooperate with the orchestrated sale of liquor, that is by raising planned indents and issuing manual OFS to select suppliers in the state of Andhra Pradesh. During the meeting, the owners were intimated that if they do not accede to their proposals and no orders will be issued for them. చాలా క్లియర్గా ఉంది. పార్క్ హయత్లో 2019 సెకండ్ హాఫ్లో వీళ్ళందరూ పార్క్ హయత్లో డిస్టిలరీస్ అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఎవరైతే కిక్ బ్యాక్స్ లంచాలు ఇవ్వడానికి ఒప్పుకుంటారో వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి, ఎవరైతే లంచాలు ఇవ్వరో వాళ్ళకి ఆర్డర్స్ రావు అని సజ్జల శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక టీం డిసైడ్ అయ్యారు అని తేల్చారు. సచ్ ఇంటిమిడేషన్ ఫర్ కిక్ బ్యాక్స్ బై థ్రెటనింగ్ దెమ్ విత్ నో ఇష్యూయన్సెస్ ఆఫ్ ఓఎఫ్ఎస్ అండ్ దేర్ బై రిసీవింగ్ కిక్ బ్యాక్స్ అమౌంట్స్ టు ఎక్స్ట్రార్షన్. Under the threat of loss of business, several distilleries agreed to pay kickbacks at the rate 12%. Soon, the percentage of kickbacks was increased to 20% of the base price. First 12% లంచాల రూపంలో ఇవ్వడానికి ఒప్పుకున్నారు, కమిషన్ల రూపంలో. ఆ తర్వాత 20%కి ఒప్పుకోవాల్సి వచ్చింది, పెంచారు. The collected amounts were eventually handed over to Kasireddy Rajashekar Reddy A1. Rajashekar Reddy would then pass the money to Vijayasai Reddy A5, Midhun Reddy A4, Balaji A33, who would transfer it to former Chief Minister Y.S. Jagan Mohan Reddy. On an average, 50 to 60 crore was collected every month. సో ఇది దీనికి ఈ ఎవ్రీ మంత్ ఇచ్చిన దానికి స్టేట్మెంటు, ట్రాన్సాక్షన్స్ అవి కూడా 128వ పేజీలో ఇచ్చారనమాట. 3570.87 కోట్లు మొత్తం కిక్ బ్యాక్స్ రూపంలో కలెక్ట్ చేశారు అని. సో ఇక్కడ అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్లో ఇంతమందిని విచారించి, ఇంతమందిని నిందితులుగా చేర్చి, ఇన్ని పేజీలు ఛార్జ్ షీట్ వేసి, నిన్న మిథున్ రెడ్డి గారికి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు ఏం చెప్పింది తెలుసా? ఆధారాలు లేవు అని చెప్పింది. ఆయన నేరంలో పాలు పంచకుండా అనడానికి ఆధారాలు లేవు, ఆయన లంచాలు తీసుకున్నాడు అనడానికి ఆధారాలు లేవు, ఆయన ముడుపులు మళ్లించాడు అనడానికి ఆధారాలు లేవు, వాళ్ళ కంపెనీకి వెళ్ళినవన్నీ కూడా అఫీషియల్ ట్రాన్సాక్షన్సే అని చాలా సింపుల్గా ఏసీబీ కోర్టు తేల్చేసి అతనికి బెయిల్ ఇచ్చింది. ఇక్కడ నిందితులకి బెయిల్ ఇవ్వడం సహజమే, కానీ కోర్టులు కేసుని నమ్మి కొన్ని సందర్భాల్లో బెయిల్ ఇస్తాయి. కానీ ఇక్కడ ఏసీబీ కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్లో, ఆర్డర్లో చాలా స్పష్టంగా ఆధారాలు సమర్పించలేదు, ఇచ్చిన ఆధారాలు మీరు చెప్పిన ఛార్జ్ షీట్కి సరిపోలలేదు, సో ఇవన్నీ కూడా చెల్లవు, అతను తప్పు చేశాడనడానికి నిర్ధారణ కావు, కాబట్టి బెయిల్ ఇచ్చేస్తున్నాం అని చెప్పింది కోర్టు. మరి 10 నెలల ఇన్వెస్టిగేషన్ ఏమైనట్టు?
ఈ స్కామ్ మొత్తం మీద ప్రధాన సూత్రధార అతనే అంటున్నారే, మరేమైనట్టు? సో ఇక్కడ కొన్ని డౌట్లు వస్తున్నాయి, కేసు మొత్తం తుస్సు అయిపోద్దేమో. ఇప్పుడు మిథున్ రెడ్డి గారే డబ్బులు తీసుకొని నెల నెల జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేది ఆయనే అని చెప్పి ఛార్జ్షీట్లో చెప్పారు, కానీ ఆయన తప్పు చేశారనడానికి ఆధారాలు లేవు అని చెప్పి కోర్టు చెప్తోంది. మరి ఏమైనట్టు ఆధారాలన్నీ? వీళ్ళు వేసిన ఛార్జ్షీట్కి దానికి సంబంధించిన ఆధారాలు లేవా? సిట్ ఏం చెప్తోంది, వాళ్ళు ఒకే సెల్ టవర్లో కలిశారు, వాళ్ళు ఫోన్లు మాట్లాడుకున్నారు, వాళ్ళు మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తోంది. వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అని చెప్తోంది. కానీ అవన్నీ కూడా స్కామ్ జరిగిందనడానికి ఆధారాలు కాదు అని కోర్టు నమ్ముతుంది. అందుకని మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చింది. సరే, మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చింది. నెక్స్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కీలకం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే ఏకంగా షెల్ కంపెనీలు పెట్టాడు అని సిట్ ఆరోపించింది. రీసెంట్గా వేసిన ఛార్జ్షీట్లో, మొన్న 13వ తేదీన వేసిన ఛార్జ్షీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక 8-9 షెల్ కంపెనీలు పెట్టి దానిలోకి నిధులు మళ్లించాడు అని సిట్ ఆరోపించింది. ఒకవేళ నేను ఇప్పుడు చెప్తున్నా, తదుపరి ఇంకో 15-20 రోజుల్లో కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా బెయిల్ వచ్చేస్తే ఈ కేసులో కేసు ఇంకా తుస్సుమన్నట్టే, కేసు వీగిపోయినట్టే. ఎందుకంటే షెల్ కంపెనీలు పెట్టాడు అని చెప్పి సిట్ చెప్తోంది. ఆ షెల్ కంపెనీల్లోకి నిధులు వెళ్ళాయి, ఆ కంపెనీల ద్వారా అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు, దాన్ని వైట్గా మార్చుకున్నాడు, ప్లస్ ఆయనే ముడుపుల రూపంలో వసూలు చేసి ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేశాడు అని సిట్ ఆరోపిస్తోంది, చెప్తోంది. ఛార్జ్షీట్లో అదే చాలా స్పష్టంగా చెప్పింది. ఒకవేళ ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కనుక బెయిల్ వచ్చేస్తే, వెంకటేష్ నాయుడికి కనుక బెయిల్ వచ్చేస్తే వ్యవస్థలు కళ్ళు మూసుకుపోయినట్టే, కేసు తుస్సుమన్నట్టే, ఇంకేమీ లేనట్టే. ఎందుకంటే వెంకటేష్ నాయుడు అఫీషియల్గా వీడియోలోనే దొరికాడే, అతను డబ్బులు లెక్క పెడుతూ, లక్షలు కోట్ల రూపాయల డబ్బులు లెక్క పెడుతూ. సో చూడాలి, ఇక్కడ సిట్కి ఒక పెద్ద సవాల్ అనమాట, ఒక పెద్ద పరీక్ష. 3,570 కోట్లు మరి ఎవరు తిన్నట్టు? వీళ్ళెవరు తప్పు చేశారనడానికి ఆధారాలు లేకపోతే నెలకి 50-60 కోట్లు నిజంగా వెళ్ళేయా లేదా? ఇంత పెద్ద సిట్ టీం అంతా ఇచ్చిన ఛార్జ్షీట్ అంతా డొల్లతనమేనా? కేసు అంతా డొల్లతనమేనా? మొదటి నుంచి వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు ఇది నిజంగా అక్రమ కేసేనా? నిజంగా కోర్టుకి ఆధారాలు చూపించలేకపోతే అదే నమ్మాల్సి వస్తుంది. సో నేను అప్పుడే డిసైడ్ అవును, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి వెంకటేష్ నాయుడు గారికి కనుక బెయిల్ వస్తే, ఆ బెయిల్ ఇచ్చే సందర్భంలో కోర్టు ఇచ్చే ఆర్డర్లో కనుక నిజంగా వీళ్ళ ఆధారాలు లేవు అని చెప్తే అప్పుడు ఈ కేసు అంతా డొల్లతనమే, సిట్ దర్యాప్తు అంతా వేస్టే. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే అందరూ ఏమనుకుంటున్నారంటే, ఈ కేసులో 3,500 కోట్లకు పైగా లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి గారు, నెల నెల 50-60 కోట్లు ఆయనకే డబ్బులు వెళ్ళని సిట్ చెప్పింది, ఛార్జ్షీట్లో ఉంది, కాబట్టి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. మనం కూడా చాలా వీడియోస్ చేసాం సిట్ దర్యాప్తును నమ్మి, కానీ తీరా చూస్తే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవంట. సో ఉన్న వాళ్ళనే ఆధారాలు లేవని కోర్టు విడిపించేస్తుంటే, బెయిల్ ఇచ్చేస్తుంటే, ఇంకా అసలైన ముద్దాయి అని సిట్ చెప్తున్న వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అంతిమ లబ్ధిదారని చెప్తున్న వాళ్ళని ఇంకేం అరెస్ట్ చేస్తారు? సో అందుకే ఈ కేసులో చాలా అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాల్లో మేబీ అంతర్గతంగా ఏమైనా ఒప్పందాలు, లావాదేవీలు జరిగి ఉండాలి, లేదా ఎవరైనా కాంప్రమైజ్ అయ్యి ఉండాలి, లేదా నిజంగానే స్కామ్ జరగకుండా ఉండాలి. నిజమేంటనేది తెలుస్తుంది త్వరలో. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో ఒక ఇంపార్టెంట్ ప్రమోషన్, లడ్డూపల్లెం.com అని, ఇది దాదాపు 15 మంది మహిళలు హోమ్ మేకింగ్ ఫుడ్ అనమాట. ఇదంతా కూడా మిల్లెట్స్తోని, సీడ్స్తోని, నట్స్తోని, డ్రై ఫ్రూట్స్తోని ఒక 20 రకాల లడ్డూలు చేస్తున్నారు. అండ్ ఒక 15-12 రకాల మిల్లెట్ స్నాక్స్, అంటే మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు, జంతికలు, మురుగులు, రిబ్బన్ పకోడా ఇవన్నీ. అలాగే ఏబీసీ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, మొరింగా పౌడర్ అని, డ్రై డేట్స్ పౌడర్ అని, అవి కూడా వీళ్ళు తయారు చేస్తారు. సో ఇవన్నీ కూడా సేంద్రియ సేద్యం ద్వారా రైతులు పండించిన ఉత్పత్తులను వీళ్ళు కొనుక్కొని మంచి ఆర్గానిక్ వేలోనే తయారు చేస్తున్నారు. వీలైతే బుక్ చేయండి, లడ్డూపల్లెం.com విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.